వెంకటేశ్వర స్వామి ఆలోచన తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని నేను అనుకుంటా. ఎందుకంటే ఏదైతే రవికుమార్ అనేటటువంటి జీయర్ స్వామి ఆశ్రమానికి సంబంధించినటువంటి క్లర్క్ వచ్చి క్లర్క్ అనాలా, సూపరింటెండెంట్ అనాలా, అతనొచ్చి పరకామణి స్వామివారి డబ్బులు లెక్కేసేటటువంటి చోట్ల బాధ్యతగా ఉండాల్సిన చోట తనే ఏకంగా దొంగతనం చేసినటువంటి వ్యవహారం పట్టుబడితే $900 పట్టుబడితే అదేంటంటే ఇప్పుడు కాదు ఎప్పటినుంచో చేస్తున్నానని చెప్పడం. మరి ఏం చేసావు ఆ డబ్బులంటే ఆస్తులు కొన్నానని చెప్పడం. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లాంటి డబ్బులు మాకొద్దు అంటూ కుటుంబం పరువు పోతుంది, బ్రాహ్మణ సామాజిక వర్గంలో వెలివేస్తారు మమ్మల్ని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్తి అంతా టీటీడీకి రాసిస్తానంటావు. ఆ ఆస్తిని టీటీడీకి నాడు రాయిబించి చివరికి వాళ్ళకి ఒక ఇంటిని ఇచ్చి ఆయన్ని ఆ ఉద్యోగం నుండి తొలగించి చివరికి లోక్ అదాలత్లో కేసు సెటిల్మెంట్ కిందన ఏవిఎస్ఓతో చేయించి పంపించేశారు. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి భానుప్రకాష్ హైలైట్ చేయడమా, తర్వాత జరిగిన పరిణామాల ఎట్టకేలకు ఇప్పుడు శిక్ష పడే దిశగా అడుగులు పడుతున్నది. హైకోర్టులో విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు రవికుమార్ మీదన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కింద కేసు పెట్టి విచారణ చేయమని చెప్పి ఆదేశించింది న్యాయస్థానం. అంటే దట్ మీన్స్ అతని అరెస్ట్ తప్పనిసరి. అరెస్ట్ తర్వాత యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారం బెయిల్ కూడా రాకుండా నెలల తరబడి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత శిక్ష వ్యవహారము సీరియస్గానే ఉంటుంది. ఎందుకంటే ఆధారాలతో సహా ఉంది కాబట్టి లోక్ అదాలత్లో తను నేరం చేశానని ఒప్పుకుని శిక్షకి బదులుగా పరిహారం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అది చెల్లదని తోసిపుచ్చింది కోర్టు. అట్ ద సేమ్ టైం సిఐడి దర్యాప్తుకి ఈ కేసు క్లోజ్ ఎట్లాగా అప్పుడున్నటువంటి పాలక మండలి నిర్ణయం తీసుకుంది, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి ఈఓ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ అధికారులు అప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టినటువంటి వాళ్ళు, వీటన్నిటి మీద విచారణతో పాటుగా ఆ రవికుమార్ అనేటటువంటి ఆస్తి ఎవరిదైతే ఎవరికి రాశారు, అది మొత్తం టీటీడీకే రాశారా, దాంట్లో కొంతమంది వేరే ఉద్యోగులు కూడా పోలీసులో లేకపోతే వేరే ఉద్యోగులు కూడా తినేశారు, వాళ్ళ పేర్లు కూడా రాయించుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ మీదన ఆ ఇష్యూ మీదన కూడా విచారణ టోటల్గా ఇందులో అవినీతి ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది అని తేల్చడానికి సిఐడి విచారణ చేయమన్నటువంటి ఆదేశం జారీ అయింది.